ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులారా, ఆత్మస్వరూపులారా, ప్రేమస్వరూపులారా, సంసార సముద్రంలో ఈత కొడుతూ ఆనందిస్తూ కొంత పని ఒత్తిడి కూడా అనుభవిస్తూ ఈ మధ్యకాలంలో వీడియో చేయడానికి కుదరలేదు. అలాగే ఆగస్టు 3, 4 ఒక 2 ముఖ్యమైన సత్సంగాలు. నిజానికి మనసు సత్సంగాలు చెప్పే స్థితిని దాటింది. దానికి 2 కారణాలు. ఒకటి సుఖాపేక్ష. భగవద్గీతలో చెప్తాడు, సత్వగుణము సుఖాపేక్ష చేత జీవుణ్ణి బంధిస్తుంది అని. ప్రస్తుతం రిటైర్మెంట్ అయినాను కదా, ఎక్కడో తెలియని ఒక ప్రశాంతత, ఆ ప్రశాంతతలో నుంచి వచ్చిన ఆనందం, కొత్తగా దానికి అలవాటు పడిందేమో మనసు. బాగుంది కదా, ప్రశాంతంగా కూర్చుందాం, బాగా రెస్ట్గా పడుకుందాం, అప్పుడప్పుడు కాస్త పాత సినిమాలు సంస్కారాలు ఎక్కడికి పోతాయి? పాత సినిమాలు, పాత పాటల సంస్కారాలు ఉన్నాయి. ఏదో కష్టపడి బలవంతంగా వాటిని పక్కకు పంపించేయడం జరిగింది. కానీ ఇప్పుడు అవి మళ్ళీ నెమ్మదిగా రావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ప్రశాంతంగా ఉన్నావు కదా అబ్బాయి, ఇంతకుముందు మేము నీ దగ్గరికి రావాలని చూస్తే నువ్వు పెద్దగా పట్టించుకోలేదు, ఆధ్యాత్మికం అంటూ మమ్మల్ని నిర్లక్ష్యం చేసావు, ఇప్పుడు కాస్త ప్రశాంతంగా ఉన్నట్టున్నావు, ఇప్పుడు చూడు మేము ఎంత బాగున్నామో అని చెప్పి పాత సంస్కారాలు పైకి లేస్తూ ఉన్నాయి. అలాగా మనసు వినోదించటానికి, ఆనందించటానికి సమయాన్ని ఇస్తుంది. కానీ ఆధ్యాత్మిక సాధనలకు సమయం అంటే, అబ్బా నాకు ఓపిక లేదు, నేను వృద్ధాప్యంలోకి ప్రవేశిస్తున్నాను కదా, శరీరం అంత సహకరించట్లేదు కదా అని ఏదో తను మాయ చేసుకుంటూ ఉంది. ఇవన్నీ గమనిస్తూనే ఉన్నాను. సరే, వీటిని గమనించడం, మళ్ళీ వాటి నుంచి గుణపాఠాలు నేర్చుకొని ఆధ్యాత్మికం వైపు తీవ్రంగా తపనతో అడుగులు వేయటం ఎప్పుడా అని ఎదురు చూస్తున్నాను. బహుశా ఈ 20-30 సంవత్సరాల్లో ఆధ్యాత్మికంలో ఎక్కువగా సమయం గడుపుతూ భౌతిక జీవితాన్ని కాస్త పూర్తిగా వదిలివేసే ప్రయత్నం చేసిందేమో మనసు. పూర్తిగా అనకూడదు, తప్పు. ఎక్కువగా గ్రంథరచనలో కానీ, సత్సంగాల్లో కానీ, ఆధ్యాత్మిక కార్యక్రమంలో కానీ ఉంటూ, ఇతర సాధనలో కూడా ఉంటూ సాంసారిక సుఖాన్ని, దానికి సంబంధించినటువంటి అనుభూతుల్ని చాలా వరకు వదిలివేసిందేమో. ఇప్పుడు నెమ్మదిగా ఖాళీగా ఉన్నాను కాబట్టి వాటికి సంబంధించినటువంటి అనుభవాలకు కూడా మనసు అలవాటు పడుతూ జీవిత పరమార్థాన్ని సాధించుకోవడానికి కావలసినంత తీవ్రత సాధనల వైపు మనసు మళ్లించకుండా, దానికి కాస్త 60 దాటింది కదా, శరీరం కాస్త సహకరించట్లేదు కదా అని సమర్థించుకుంటుంది. అదే మనసు, అదే శరీరం ఇతర విధములైనటువంటి లౌకిక విషయాల మీద మాత్రం బాగానే శ్రద్ధగానే ఉంది. గమనిస్తే తెలుస్తుంది. దీన్ని సరిచేసుకోవాలి. సరే, చూద్దాం ఇది ఎంతవరకు ఎటు ప్రయాణం చేస్తుంది, ఎప్పుడు మనసు లౌకిక విషయాల మీద విరక్తి చెందుతుంది, పూర్తిగా ఆధ్యాత్మిక వైపు మల్లుతుంది అనేది చూద్దాం. గురువుగారు ఎలా నడిపిస్తారు. సరే, ఈ ఆగస్టు 3, 4 సత్సంగాలకు తయారవ్వడం, ఈ సత్సంగం 1 గంట, గంటన్నర చెప్పండి అని ఒక టాపిక్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా తయారవ్వాల్సి వస్తుంది.
తయారవ్వకుండా ఎంతసేపు అయినా ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడాలంటే ఉపన్యాసం కాకుండా కూర్చొని ఎదుటి వాళ్ళు ప్రశ్నలు వేస్తూ ఉంటే లేదా ఎదుటి వాళ్ళతో కూర్చొని ఆధ్యాత్మిక చర్చలు జరపాలంటే అది ఎంతకాలమైనా జరపచ్చు. కానీ మైక్ ఇచ్చేసి ఒక గంటన్నర మీరు ఈ పలానా విషయం మీద మాట్లాడాలి అంటే ఆ విషయం మీద మాట్లాడితేనే వచ్చిన వాళ్ళు సాటిస్ఫై అవుతారు. కాబట్టి మనకి ఏది వస్తే అది చెప్పుకుంటూ పోతే వారు సాటిస్ఫై అవ్వరు. ఏదైతే టాపిక్ మీద ఈరోజు ఆయన మాట్లాడతాడని ప్రచారం జరిగిందో ఆ వచ్చిన వాళ్ళందరూ దానికి ప్రిపేర్ అయ్యి వస్తారు. ఆ విషయం గురించి మాట్లాడతారు, తెలుసుకుందామని. ఆ సమయంలో మనం అంతకన్నా గొప్ప గొప్ప విషయాలు చెప్పినా ఆ టాపిక్ సంబంధించింది కానప్పుడు వాళ్ళు తృప్తి చెందరు. కనుక తయారవ్వాల్సి వస్తుంది. ఆ తయారవడానికి కొంత సమయం కేటాయించాల్సి వస్తుంది. ఆ సమయం హాయిగా ప్రశాంతంగా రెస్ట్ తీసుకుంటూ నూతన గృహాన్ని చూసి మురుచుకుంటూ చేయాల్సిన ఏర్పాట్ల మీద ఇంకా దృష్టి పెడుతూ వీడియోలు చేయడానికి మనసు రావట్ల. అందుకనే అన్నారేమో దరిద్రో నారాయణ అని అన్నారు. భగవంతుడు దరిద్రుడి దగ్గర ఉంటాడు తప్ప ధనవంతుడి దగ్గర ఉండడు అని. ధనవంతుణ్ణి స్వర్గద్వారం దగ్గరికి కూడా తీసుకువెళ్ళలేము. ఒక ఒంటెను గుండుసూది బెజ్జంలో దూర్చవచ్చు, కానీ ధనవంతుణ్ణి భక్తి మార్గంలో నడిపించడం కష్టం అని మహాత్ములందరూ చెప్పారు. కారణం ఏంటంటే ధనము అనేది ఎక్కడుంటే అక్కడ అనేకమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి. ధనాన్ని అనేక విషయాల మీద ఖర్చు పెడుతూ ఉంటారు, వినోదిస్తూ ఉంటారు, ఆనందిస్తూ ఉంటారు. ఆ ధనానికి సంబంధించిన ఆలోచనలోనే సమయం గడిచిపోతూ ఉంటుంది. అలా మనకు తెలియకుండానే లౌకిక విషయాసక్తత పెరిగిపోతుంది ధనం కారణంగా. ఏదో ధనం కోట్లు కోట్లు ఉండిపోయాయని కాదు, కొంత సరదాగా ఆనందంగా గడపడానికి కావలసింది ఇచ్చాడు బాబా. ఇచ్చి తమాషా చూస్తున్నాడేమో. వీడికి డబ్బు ఇస్తే ఏం చేస్తాడు, ఆ డబ్బుతో సంబంధించిన వ్యవహారాల్లో మునిగి నన్ను మర్చిపోతాడా, లేక ఆ డబ్బుని పట్టించుకోకుండా ఇంతకు ముందులాగే నా వైపే చూస్తూ నా గురించి ఆలోచిస్తూ నాతోనే గడుపుతాడా అని చూస్తాడు భగవంతుడు భక్తుడితో. ఆ విధంగా భక్తుడితో ఆడుకుంటాడు. బాబాగారు కూడా తర్కడనే భక్తుడికి ఊరి చివరి తీసుకెళ్ళి గుంత తీయమని చెప్పి ఒక చిన్న గుంత తీస్తే అందులో బంగారం కడ్డీ కనిపించిందంట. తీసుకో ఆ బంగారు కడ్డీ నీకే అన్నాడంట. నాకేం అక్కర్లేదు బంగారు కడ్డీ, నీ ఆశీస్సులు అనుగ్రహం ఒక్కటే చాలు అంటాడు. అలాగే రేగేతో కూడా నాన్న నా సమస్తమైన భాండాగారం సంపద భాండాగారానికి, ఆధ్యాత్మిక సంపద భాండాగారానికి నిన్ను వారసుడిగా నేను చేస్తున్నాను, ఇదిగో తాళం చేయి తీసుకో అంటే, నాకు అక్కర్లేదు బాబా, జన్మజన్మలకు నీ పాద సేవకుడిగా భక్తుడిగా ఉండే వరం ఇమ్మంటే, లేదు నాన్న నా మాట విను అని ఇలా చుబకం పట్టుకొని బతిలాడి తీసుకోమంటాడంట. రేగే తీసుకోలేదు. అలా ఆయన తన భక్తుల్ని ఐశ్వర్యాన్ని ఇచ్చి కీర్తినిచ్చి ప్రపంచంలో కొన్ని ఆకర్షణలు మన మీద ప్రవేశపెట్టి చూస్తాడు. వీడు వాటి వైపు వెళ్తాడా, వాటిని స్వీకరిస్తాడా, వాటిలో పడి నన్ను విస్మరిస్తాడా, వీడు దేని కావాలనుకుంటాడు. మాల్సాపతి గారు కూడా కటిక పేదరికంలో ఉన్నప్పుడు హంసరాజు అనే అతను ఒక బిందె నిండా బంగారం ఇవ్వడానికి వస్తే మాల్సాపతికి ఆశ పుట్టిందని కాదు, కానీ కుటుంబ పరిస్థితులు ఘోరంగా ఉండేసరికి ఒక్క క్షణం ఏమన్నా మనసు కిందికి దిగిందేమో. బాబా దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, బాబా వారి ధనాన్ని ఇస్తామంటున్నారు, తీసుకోవచ్చా అని. తీసుకోవచ్చా అనే ఆలోచన రావడమే చాలా తప్పు అన్నట్టుగా బాబాగారు, ఏదిరా బంగారం, అదే బంగారం, నేనా బంగారం అన్నారు. ఇదే బంగారం అన్నారు. నీకు ఏ బంగారం కావాలి? మాల్సాపతి తన తప్పు గ్రహించి దాన్ని
నిరాకరించాడు. అలా మోక్ష ప్రయత్నానికి ధనం ఆటంకం. అన్నీ ఈఎంఐల ద్వారా కొనుక్కున్నవే అయినా నేను పెద్ద ధనవంతుణ్ణి అని అనుకుంటుంటాను. ఎందుకంటే ధనం కనపడుతుంది, ధనానికి సంబంధించిన వస్తువులు కనపడుతున్నాయి కదా. ఆ రిటైర్మెంట్ అయినప్పుడు వచ్చిన కొంత డబ్బు ఉంటుంది, ఆ డబ్బు చేతిలో కనిపించే నాకు బ్యాంకులో కొంత డబ్బు ఉందంటే నేను చాలా ధనవంతుని అనుకుంటాను. చేతిలో డబ్బులు ఉంటే నేను ధనవంతుని అనుకుంటాను. ఉద్యోగం ద్వారా వచ్చినటువంటి 10 రూపాయలు కనిపిస్తే నేను ధనవంతుని అనుకుంటాను. అలా అనుకుంటాను కాబట్టి బాబా గారికి రోజుకు 3-4 సార్లు కృతజ్ఞతలు చెప్పుకుంటాను. బాబా నాకు చాలా సంపద ఇచ్చావు, చాలా ఐశ్వర్యం ఇచ్చావు, చాలా సుఖాలు ఇచ్చావు, నీకు ధన్యవాదాలయ్యా అని. 63 సంవత్సరాల తర్వాత బ్యాంకులో లోన్ తీసుకొని కట్టుకున్న ఇల్లును చూసినా నేను చాలా గొప్ప ధనవంతునని ఫీల్ అవుతాను. అది నెలకు 50,000 ఈఎంఐ కట్టే సిస్టమ్ మీద ఉన్నా నేను ధనవంతుని అనుకుంటాను. నాకు ఇల్లు ఉంది కదా అని అలా అనిపిస్తుంది. అలాగే ఒక ఈఎంఐ పెట్టి లోన్ పెట్టి కారు కొనుక్కొని నేను ధనవంతుని అనుకుంటాను, కారు ఉంది కదా అని. కానీ అవన్నీ అప్పుల ద్వారా వచ్చినాయి అనేది నాకు గుర్తుండదు. అలాగే నెలకు జీతం వస్తే 1,00,000 రూపాయలు చూసుకొని చాలా ధనవంతుని అనుకుంటాను. అంటే చిన్నతనం నుంచి అత్యంత పేదరికం నుంచి మా అమ్మ నెలకు ఒక 5 పైసలు ఇచ్చేది పెన్షన్కి వెళ్ళేటప్పుడు. మా అమ్మకి అప్పుడు పెన్షన్ 15 రూపాయలు, నాన్నగారు చనిపోతే వచ్చిన పెన్షన్ 15 రూపాయలు నెలకి. 73, 74 సమయంలో, లేదా 72 నాకు గుర్తున్నది. పెన్షన్కి వెళ్ళి 15 రూపాయలు పెన్షన్ తీసుకున్నాక నాకు 5 పైసలు ఇచ్చేది. ఆ 5 పైసలతో ఒక జీడి కొనుక్కునేవాడిని. జీడి పైసా ఉండొచ్చు గుర్తులేదు. ఆ జీడీని రోజంతా తినేవాడిని, కొద్దిగా తిని జేబులో వేసుకునేవాడిని. ఈ జేబులో ఆ బెల్లం అంతా మరక ఏర్పడేది. అలా ఉండేది చిన్నప్పుడు జీవితం. చిన్నపాటి రేకుల షెడ్డులోంచి, గుడిసెలో నుంచి వచ్చిన జీవితం కాబట్టి చేతిలో 4 డబ్బులు కనిపిస్తే నేను చాలా గొప్ప ధనవంతుని అయిపోయాను అనుకుంటాను. దానివల్ల నేను చాలా తృప్తి పొందుతూ ఉంటాను. డబ్బులు లేవని కానీ, ఇంకా డబ్బులు కావాలని కానీ కోరిక ఇంతవరకు కలలో కూడా రాలేదు. ఉన్న డబ్బులే చాలా ఎక్కువగా ఉన్నాయనుకునే మనసు కదా. కనుక ఉన్న డబ్బులతో చిన్న చిన్న సౌకర్యాలు ఏర్పాటు చేసుకుంటూ బాబాకి ఏమన్నా దూరం అవుతున్నానా అనే ఆలోచన నిరంతరం వెంటాడుతూ ఉంటుంది. మా చిన్నన్న గారితో మాట్లాడితే 1 సంవత్సరం అలా ఉంటుందిలే అబ్బాయి, ఎవరికైనా కొత్త ఇంట్లో ఏర్పాట్లు సౌకర్యాలు చేసుకోవాలి కాబట్టి 1 సంవత్సరం నీకు దాని మీద ఉంటుంది, ఆ తర్వాత ఏముండదు అని చెప్పాడు. అలాగే కారు కొన్నప్పుడు మా చిన్న బామర్ది వీళ్ళంతా ముందు కొన్నవాళ్ళు కాబట్టి ఎక్స్పీరియన్స్, కారు మీద ప్రేమ ఉంటుంది, ఏం పట్టించుకోవద్దు, దానికి కాస్త కొన్ని గీతలు లేదా ఎవరన్నా వెనక ముందు ఆ కారుని గుద్దడాలు, చిన్న సొట్టలు పడితే 2-3 అయ్యాక మీరు దాని మీద మమకారం పోతుంది అన్నారు. అలాగే జరిగింది, అలాగే జరుగుతుంది. ఇవన్నీ అనుభవ జ్ఞానాలు అన్నమాట. సరే, ఏదైతే ఏమి కొంత ఇంతకుముందు ఏమీ లేనప్పుడు, చాలా తక్కువ జీతం వచ్చేటప్పుడు ఉన్నంత భక్తి శ్రద్ధలు, ఇంకా చెప్పాలంటే ఉద్యోగం లేనప్పుడు ఉన్నంత భక్తి శ్రద్ధలు, తపన, ఆరాటం, ఆర్తి, కాస్త డబ్బు వచ్చిన తర్వాత, కొన్ని సౌకర్యాలు ఏర్పడిన తర్వాత ఉండవు అనేది నా అనుభవంలో తెలుస్తుంది. కనుకనే కష్టాల్లో పరమాత్మ ఉన్నంత దగ్గరగా సుఖాల్లో ఉండడు అనేది కూడా అనుభవపూర్వకంగా తెలుస్తుంది. సుఖాలలో ఉంటూ కష్టాల్లో ఉన్న అనుభూతి తెచ్చుకోవడం కష్టం. ఆకలేసినప్పుడు ఆకలేసిన అనుభూతి తెలుస్తుంది, కానీ బాగా కడుపు నిండా తిన్నాక ఆకలేసిన వాడిలా బాధపడమంటే ఎక్కడి నుంచి వస్తుంది? అయినా
అన్ని సౌకర్యాలు, సుఖాలు, భోగాలు, ధనం సమృద్ధిగా కావలసినంత ఉన్నా భగవంతుని ఆర్తితో, భక్తితో ప్రార్థన చేయడం, ఆరాధించటం, ప్రేమించటం, సాధన చేయాలి. అది ఎప్పుడు వస్తుందంటే, ఇంతకుముందు ఎలా ఉండేవాడిని బాబా, ఇప్పుడు నన్ను ఇలా తయారు చేశావు, ఎంత గొప్ప అనుగ్రహాన్ని ప్రసాదించావు, ఏ కష్టం లేకుండా చూసుకుంటున్నావు, కోరకుండానే వరాలు ఇచ్చేస్తున్నావు అని ఆయన చేసిన మేళ్లను తలుచుకుంటూ కృతజ్ఞతాపూర్వక ప్రార్థన చేసినప్పుడు మనకు ఆయన మీద ఆర్తితో కూడిన ప్రేమతో కూడిన భక్తి ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి కృతజ్ఞత అనేది ఎప్పటికప్పుడు మనం చెప్పుకుంటూ ఉండాలి అనేది కూడా అనుభవపూర్వకంగా తెలిసినటువంటి విషయం. కాకపోతే ఒక్కొక్కసారి సంసారంలో బిజీగా ఉన్నప్పుడు ఆ కృతజ్ఞతాపూర్వకంగా మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకునే అవకాశం కూడా ఉండదు. కనుకనే వ్యవహారాలు తగ్గించుకోవాలి. సంసారంలో మునిగిపోయి సంసారంలో ఏ లోటు రాకుండా ఉండాలి అనే భావన ఉంటే అది దానికి ఒక అంతు అనేది ఉండదు. లైఫ్ ఎప్పుడు బిజీగానే అయిపోతుంది. భగవంతుడి కోసం సమయమే ఉండని పరిస్థితులు వచ్చేస్తాయి. కాబట్టి ఎక్కడో చోట ఫుల్ స్టాప్ పెట్టాలి. సౌకర్యాలకు ఫుల్ స్టాప్ పెట్టాలి. ఆనందాలకు ఫుల్ స్టాప్ పెట్టాలి. మనమే పెట్టాలి. వివేకంతో ఆలోచించి పెట్టాలి. అలా కాకుండా వాటిని అనుభవించుకుంటూ పోతే వెనక్కి రావడం కష్టం. ఆ విధంగా జరుగుతూ ఉంది ఇప్పుడు జీవితం. అది మీ ముందుంచాను. ఈ సత్సంగాలకు తయారవ్వడం సాంసారికంలో కొంత బిజీగా ఉండడం అంటారో, ఆనందానికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకోవడం అంటారో, వాటిలో ఉండడం వల్ల కొద్దిగా ఆధ్యాత్మిక శ్రద్ధ తగ్గిందేమో. వీడియోలు చేయకపోతే శ్రద్ధ తగ్గినట్టేనండి అంటే అది కూడా జీవితంలో భక్తిలో ఒక భాగంగా మనం అనుకున్నాం. కాబట్టి మరి ఇంతకుముందు కుదిరింది ఇప్పుడు ఎందుకు కుదరట్లేదు? ఇంతకుముందు భక్తి ఆచరణ చేసేవాళ్ళం, సత్సంగాలు చేసేవాళ్ళం, వీడియోలు చేసేవాళ్ళం. ఇప్పుడు ఎందుకు చేయట్లా? దానికి కేటాయించిన టయాన్ని మరొక దానికి కేటాయిస్తున్నాం. ఆ టైం లౌకికమైనటువంటిది. కొంత మానవ జీవితంలో మనస్సుకు ఒక పరిస్థితిలో ఆ వినోదము, ఆ ఆనందం కూడా అవసరమేమో అని అనేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ దాన్ని నా మనసు ఒప్పుకోకపోవచ్చు. అంటే ఆధ్యాత్మిక సాధనలో, భగవంతుని భావనలో ఆనందం లేదని చెప్పదలుచుకున్నావా? వినోదం, ఆనందం లౌకిక విషయాల్లో ఉంది అని చెప్పదలుచుకున్నావా? అలా అంటున్నావంటే దేవుడి మార్గంలో ఆనందం లేదని, అదేదో బోరు కొడుతుంది, అదేదో విసుగు పుడుతుంది, దాని ద్వారా ఏమి ఆనందం రావట్లేదనే కదా. నిజమే, అది ఒక దశ ఉంటుంది. ఆధ్యాత్మికం ద్వారా ఆనందాన్ని అనుభవించటానికి ప్రతి మనిషి కొంతకాలం తీవ్రమైన సాధనలు చెయ్యాలి. లౌకిక ప్రపంచాన్ని దాదాపుగా పూర్తిగా విడిచివేయాలి. అలా చేసినప్పుడే ఆధ్యాత్మికంలోంచి ఆనందం వస్తుంది. ఆధ్యాత్మిక ఆనందాన్ని అనుభవించడం అలవాటు కానంత వరకు లౌకిక ఆనందం కూడా అవసరమే అనే భావనని వ్యక్తం చేస్తుంటారు. అది సాధకుడి, భక్తుడి యొక్క బలహీనతే తప్ప సత్యం కాదు. అలా అయితే కొంతమంది మహాత్ములు 10-12 సంవత్సరాలు, 14 సంవత్సరాలు ఆధ్యాత్మికంగా ఎలా ఉండిపోయారు? బయట ప్రపంచంతో సంబంధం లేకుండా, దాంట్లో ఏ ఆనందం లేకపోతే ఎలా ఉంటారు? రమ్మని పిలిచినా, చేయి పెట్టి లాగినా వచ్చేవాళ్ళు కాదు. వాళ్ళ చుట్టూ ధనాన్ని కుప్పలుగా పోసిన రంభ, ఊరసి, మేనక లాంటి వాళ్ళు వచ్చి నాట్యం చేసినా పట్టించుకోలేదు వాళ్ళు. అంటే అక్కడ వీటన్నిటిని మించిన ఆనందాన్ని వాళ్ళు అనుభవిస్తేనే అలా ఉండగలుగుతారు. ఆ స్థాయిని మనం చేరుకోలేకపోవడం వల్లనే లౌకిక ఆనందం కూడా అవసరమే అని ఒక
దాన్ని ఆధారం చేసుకొని లౌకికంలో ఆనందించే ప్రయత్నం చేస్తాం. అది నిజం కాదు. సత్యం ఏంటంటే ఆధ్యాత్మిక ఆనందాన్ని నువ్వు ఇంకా రుచి చూడలేదు, దానికి కావాల్సిన సాధనలు చేయలేదు, త్యాగం చేయలేదు. అవి చెయ్యాలి, దాన్ని పట్టుకోవాలి. ఇక ఇప్పుడు అసలు విషయానికి వస్తే, ఈ మధ్య బాబాగారి మీద వస్తున్న విమర్శలకు కొంతమంది సమాధానంగా సుప్రీంకోర్టు స్టేట్మెంట్ చూడండి, హైకోర్టు స్టేట్మెంట్ చూడండి అంటూ ఉన్నారు. వాటిని చూపించి సాయి భక్తులని తృప్తిపరచాలనే ప్రయత్నంలో కూడా ఉన్నారు. నిజమే, లౌకికంగా ఆలోచించినప్పుడు ఈ లౌకిక ప్రపంచంలో, ఈ దేశంలో సుప్రీంకోర్టు, హైకోర్టు చెబితే అది సత్యం, న్యాయం, ధర్మం అనే ఆలోచన అందరికీ ఉంటుంది. కాబట్టి సుప్రీంకోర్టు, హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్లు చూడండి అని కొంతమంది, వాటిని చూడాలని కొంతమంది. కానీ జాగ్రత్తగా ఆలోచించండి, భగవంతుణ్ణి సుప్రీంకోర్టు, హైకోర్టులు నిర్ణయించగలుగుతాయా? ఒక సద్గురువుని సద్గురువు అని సుప్రీంకోర్టు, హైకోర్టు చెప్పగలుగుతుందా? అది హైకోర్టు, సుప్రీంకోర్టు చెప్పే విషయమా? నీవు ఆరాధిస్తున్నటువంటి దైవం కావచ్చు, గురువు కావచ్చు, ఆయన సత్యమా అసత్యమా అని నీ మనసు చెప్పాలి, నీ అనుభవం చెప్పాలి. అంతేగాని సుప్రీంకోర్టు, హైకోర్టు చెప్తే అయిపోతుందా? అసలు చెప్పగలవా? ఒక గురువుని గురించి ఆయన గురువు అని చెప్తుందా? చెప్పవు. అవి వాటికి సంబంధించిన విషయం కాదవి. అవి న్యాయాలు నిర్ణయిస్తాయి. ఏది న్యాయం, ఏది అన్యాయం నిర్ణయిస్తుంది, అంతవరకే. కానీ ఈయన దేవుడు కాదని సుప్రీంకోర్టు, హైకోర్టు చెప్పవు. బాబాగారు హిందువా, ముస్లిమా అనేదాన్ని సుప్రీంకోర్టు కానీ, హైకోర్టు కానీ దేని మీద ఆధారపడి నిర్ణయం చేస్తాయి? ఆ కోర్టుకు సమర్పించబడిన ఆధారాలను ఆధారం చేసుకొని నిర్ణయిస్తాయి. బాబాగారు ముస్లిం అని చెప్పడానికి ఎక్కడ ఆధారాలు లేవు కాబట్టి ఆయన హిందువు, ముస్లిం అని చెప్పలేము. ఆయన ఒక గొప్ప ఆధ్యాత్మికవేత్త అని నిర్ణయం చేసి వదిలేస్తాయి. అదే ఆయన ముస్లిం అని ఎవరన్నా ఒక మంచి ఆధారం తెచ్చి చూపిస్తే ఎస్ బాబాగారు ముస్లిం అని డిక్లేర్ చేస్తాయి. ఆధారాల బేస్ మీద తీర్పులు ఇస్తూ ఉంటాయి సుప్రీంకోర్టు, హైకోర్టు. ఆ ఆధారం సరైనది కాకపోయినా సరైనదిగా లాయర్లు వాదించి నిరూపిస్తే దాన్ని బేస్ చేసుకొని తీర్పు చెప్తుంటాయి. మనకు తెలుసు, నేరం చేసిన వాళ్ళని నేరం చేయలేదు అని నిరూపించేలాగా లాయర్లు మాట్లాడితే, ఆధారాలు చూపిస్తే అతను వదిలేస్తాయి. నేరం చేయని వాడిని కూడా నేరం చేశాడు అని లాయర్ గట్టిగా వాదించి సాక్ష్యాధారాలు చూపిస్తే ఎస్ ఇతను నేరం చేశాడని శిక్ష విధిస్తాయి. కోర్టుల పని ఏంటి? ఆధారాలను బేస్ చేసుకొని తీర్పులు ఇస్తుంటాయి. ఆ ఆధారాలు ఎవరు సమర్పిస్తే వారికి అనుకూలంగా చెప్తాయి. కాబట్టి ఆధారాలు మీద ఆధారపడిచ్చే తీర్పులు బాబాగారి విషయంలో ఎలా పనికొస్తాయి? అసలు ఎందుకు ఆధారాలు? భగవంతుడా కాదా? గురువా కాదా? నీకు ఆయన భౌతికంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ ఉపయోగపడగలడా లేదా, నిన్ను ఉద్ధరించగలడా లేదా అనేది నీ విశ్వాసానికి సంబంధించింది, నీ నమ్మకానికి సంబంధించింది, నీ అనుభవానికి సంబంధించింది. దీంట్లో హైకోర్టు, సుప్రీంకోర్టు చెప్తే అయిపోతుందా? హైకోర్టు, సుప్రీంకోర్టు బాబా గారిని ముస్లిం అని డిక్లేర్ చేశాడు అనుకోండి, ఏం చేస్తారు? వదిలేస్తారా? వదిలేస్తారు చాలామంది. ఎందుకంటే హైకోర్టు, సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి ముస్లిం కాబట్టి వదిలేయడమే. అసలు గురువుకి భగవంతుడికి మతం ఏంట్రా బాబు? అసలు గురువు అంటే ఏమిటో తెలుసా? భగవంతుడు అంటే ఏంటో తెలుసా? భగవంతుడి లక్షణాలు, గురువు లక్షణాలు ఏంటో తెలుసా? ఆ లక్షణాలు ఎవరిలో ఉంటే వారు గురువు, ఎవరిలో ఉంటే వారు దేవుడు. అక్కడ ఇంకా హిందువు లేదు, ముస్లిం లేదు.
హిందూ మతంలో పుట్టినంత మాత్రాన ఆయన హిందువు కాదు, ముస్లిం మతంలో పుట్టినంత మాత్రాన అతను ముస్లిము కాదు. అతనికి మతం అనేది వర్తించే స్థితిలో అతను ఉంటే, నేను హిందువుని, నేను ముస్లింని అని చెప్పుకునే స్థితిలో అతను ఉంటే అతను దేవుడు కాలేడు, గురువు కాలేడు. కుల మతాలను దాటి, దేహభావం కూడా దాటి ఆత్మభావంలో ఉన్న వాళ్ళే గురువులు, దేవుళ్ళు. ఆత్మకు కులం ఉంటుందా? ఆత్మకు మతం ఉంటుందా? ఆత్మ ముస్లింలలో కూడా ఉంది. అదే ఆత్మ మనలో ఉన్న ఆత్మే ముస్లింలలో కూడా ఉంది, క్రైస్తవుల్లో కూడా ఉంది, బుద్ధిస్టులో కూడా ఉంది, జైనుల్లో కూడా ఉంది, కుక్కలో ఉంది, పిల్లిలో ఉంది, పందిలో ఉంది, దోమలో ఉంది. బాబాగారు చెప్పారు ఉంది. ఇది కరెంట్ అన్నిట్లలో కరెంటే. ఫ్యాన్లో ఉంది, కూలర్లో ఉంది, ఫ్రిడ్జ్లో ఉంది, వాషింగ్ మిషన్లో ఉంది. సమస్తమైన వస్తు ప్రపంచంలో కరెంటే ఉంది. అలా ఆత్మ అన్ని జీవరాశుల్లో ఉంది. అటువంటి ఆత్మస్థితిని పొంది పవిత్రాత్మగా ఉండి, సర్వానికి ఆధారమైన ఆత్మగా ఉండి, సర్వశక్తివంతమైన ఆత్మగా ఉండి, ఆ స్థాయిలో ఉన్నటువంటి ఆత్మస్వరూపులకు కులం ఏంటి, మతం ఏంటి? బాబాగారిని అర్థం చేసుకోలేక ఎవరో బాబాని ఒక ముస్లిం అని అంటే అవునా అనే స్థితిలో మనం ఉంటే, సుప్రీంకోర్టు, హైకోర్టు ఇచ్చిన తీర్పుల మీద ఆధారపడి మనం భక్తులుగా బతకదలుచుకుంటే మనం ఎప్పటికీ భక్తులం కాలేము, మనం ఎప్పటికీ జన్మరాహిత్యాన్ని పొందలేం, ఎప్పటికీ భగవంతుని అర్థం చేసుకోలేం. అది మన దౌర్భాగ్యం అనుకోవాలి. ఇటువంటి దౌర్భాగ్యమైన భక్తిలో ఉండి బాబాగారిని వ్యాఖ్యానం చేస్తామా? బాబాగారిని ఆరాధన చేస్తున్నామా? బాబా భక్తులుగా చెప్పుకుంటున్నామా? ఏమండి, పలానా వాళ్ళు బాబా ముస్లిం అన్నారండి, మీ ఉద్దేశం ఏంటి అని అడిగావు అంటే నువ్వు బాబా భక్తుడి కాదు. నీలాంటి వాడు బాబా భక్తుడిగా ఉండడానికి అర్హతే లేదు. నీకు ఇంకా ఎన్ని జన్మలు ఎత్తినా, నువ్వు ఏ మతంలో ఉన్నా నీకు దేవుడు అంటే కూడా అర్థం కాడు. నువ్వు అనుకుంటున్నావు భక్తుడిని, భక్తురాలని అని. నువ్వు ఎప్పటికీ భక్తురాలువి కాదు, భక్తుడివి కాదు. గురువుని కులమతాల దృష్టితో చూసే స్థితిలో ఉన్న నీలాంటి దౌర్భాగ్యులు ఎన్ని జన్మలు ఎత్తినా వృధా. వీలైతే వచ్చే జన్మల్లో ఆ చెన్నబసప్ప, వీరభద్రప్పలాగా కప్పలుగానో, పాములుగానో, మేకలుగానో పుట్టే అవకాశం ఉంది. కనుక బాబాగారి దైవత్వాన్ని, గురుత్వాన్ని నిరూపించడానికి సుప్రీంకోర్టు తీర్పుల కోసం, హైకోర్టు తీర్పు కాపీల కోసం వెంపర్లాడకండి. ఆ తీర్పు కాపీ చూస్తే బాబా మీద భక్తి వచ్చేస్తుందా వాళ్ళకి? బాబాని విమర్శించే వాళ్ళకి ఆ కాపీ చూపించి, ఇదిగోమ్మా బాబాగారు ముస్లిం కాదంట, ఆయనకి మతం లేదంట అనగానే వాళ్ళకి భక్తి వచ్చేస్తుందా? రాదు. వచ్చినా ఆ భక్తి మళ్ళీ నిలబడదు. రేపు మళ్ళీ తీర్పు మారిపోయింది అనుకోండి, వెళ్ళిపోతుంది. కాబట్టి సుప్రీంకోర్టు, హైకోర్టు ఇచ్చే తీర్పులను ఆధారం చేసుకొని భక్తిని ఏర్పాటు చేసుకోవాకండి. మీ వివేకంతో అసలు భగవంతుడు అంటే ఏమిటి, గురువు అంటే ఏమిటి తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఆ విషయంలో మీరు అవేర్నెస్ పెంచుకోండి, అవగాహన పెంచుకోండి. గురువు అంటే ఏమిటో, దైవం ఏమిటో అవగాహన పెంచుకోండి. అది మిమ్మల్ని ఉద్ధరిస్తుంది, అది మిమ్మల్ని భక్తిలో స్థిరపరుస్తుంది, అది మీకు ఎప్పుడు తరగని చెరగని విశ్వాసాన్ని కలిగిస్తుంది. కాబట్టి గురువు అంటే ఏమిటో, దైవం అంటే ఏమిటో తెలుసుకోండి. తెలుసుకోకపోతే సచ్చరిత్రలు 100 సార్లు చదివి ఉంటారు, పారాయణాలు చేసి ఉంటారు, కానీ ఏం ప్రయోజనం లేదు. కాబట్టి దయచేసి బాబా భక్తులంతా కూడా బాబా అంటే ఎవరు, గురువు అంటే ఎవరు, పరబ్రహ్మ లక్షణాలు ఏమిటి, గురువు లక్షణాలు ఏంటి,
క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేయండి, తెలిసిన వాళ్ళని అడిగి. అప్పుడు మీ భక్తి స్థిరపడుతుంది. ఎవరు వచ్చి చెప్పినా, దేవుడే వచ్చి చెప్పినా, నీ గురువు బాబా గురువు కాదు లేదా ఆయన ముస్లిము అని అన్నా మీరు చలించకుండా, నా గురువు ఎవరో నాకు తెలుసు, నా దైవం ఎవరో నాకు తెలుసు, నువ్వు నన్ను భ్రమలో ముంచాల్సిన అవసరం లేదు, నీ పని నువ్వు చూసుకో అని చెప్తారు. ఒక రకంగా సాయినాథుల వారు దాము అన్న అడిగాడు కదా, బాబా మీ దగ్గరికి వచ్చే వాళ్ళు అందరూ తరిస్తారా అని అంటే మామిడి చెట్టు చూపించారు కదా, దాని పూతంతా పండ్లైతే ఎంత బాగుంటుంది దాము, కానీ చిన్నపాటి గాలికే పూత రాలిపోతుంది, పెద్ద గాలి వస్తే పిందెలు రాలిపోతాయి, కొన్ని మాత్రమే పండ్లు అవుతాయి. ఇప్పుడు బాబా గారిని ముస్లిం అనో ఇంకోటనో భావించి మందిరాలకి వెళ్ళడానికి సంశయిస్తున్న వాళ్ళు, బాబాను పూజించడానికి సంశయిస్తున్న వాళ్ళు పూతలాగా రాలిపోతున్న వాళ్ళు, వాళ్ళ గురించి ఎందుకు పట్టించుకుంటారు? అవి పూతలు, పూత ఎప్పుడూ రాలిపోతుంది, చిన్నపాటి గాలికి రాలిపోతుంది. కాబట్టి ఎవరో ఏదో అంటున్నారనో, ఎవరో ఏదో బాబా గారిని ముస్లిం అనుకొని వదిలేస్తున్నారనో ఆలోచనే వద్దు సుమా. మీ మార్గాన్ని మీరు ఎంచుకోండి, మీ నమ్మకాన్ని మీరు పెంచుకోండి. ఎవరైనా అడిగితే వారిని అవేర్నెస్ చేయడానికి చెప్పండి, మూర్ఖులకు చెప్పొద్దు. మూర్ఖుడి మనసు ఎవరు రంజింప చేయలేరు. అలుపులకు చెప్పొద్దు. బాబా గారి గురించి తెలుసుకోకుండా కోరికల కోసం బాబా పాదాలు పట్టుకొని వెంపర్లాడే వాళ్ళ కోసం వెంపర్లాడొద్దు. రామకృష్ణ పరమహంస గారికి 14 మందే శిష్యులు, భక్తులు. వాళ్ళల్లో ఒక్కడే స్వామి వివేకానంద. ప్రపంచం మొత్తాన్ని ఊపేశాడు, ప్రపంచం మొత్తాన్ని చైతన్యపరిచాడు. అలాగా సాయి భక్తుల్లో ఎందరో వందల మంది ఉన్నారు బాబాగారి తత్వాన్ని దృఢంగా అర్థం చేసుకున్న వాళ్ళు, చెప్పగలిగిన వాళ్ళు. కాబట్టి సాయి తత్వానికి వచ్చే ఇబ్బంది ఏమీ లేదు. సాయిబాబా గారి మీద సంశయించి ఆయన పాదాలు విడిచిపెట్టినటువంటి వాళ్ళు దురదృష్టవంతులు, వాళ్ళు నిర్భాగ్యులు. వాళ్ళ గురించి ఎందుకు ఆలోచిస్తారు? ఎవరైనా వచ్చి అయ్యా మాకు ఇలా అన్నారు, చిన్న డౌట్ అనిపిస్తుంది, దయచేసి మాకు దీంట్లో బాబా గురించి చెప్పండి, మా నమ్మకాన్ని విశ్వాసాన్ని పెంచండి, అది సడలిపోకుండా చూడండి అని ప్రార్థన చేస్తే, అడుక్కుంటే వాళ్ళకి చెప్పండి. అంతేగాని బాబా గారిని ముస్లిం అనుకొని వదిలేసి వెళ్ళిపోతున్నటువంటి నిర్లక్ష్యులకు, నిర్లక్ష్యంతో ఉన్న వాళ్ళకి హాయిగా వదిలేసేయండి, వాళ్ళ కర్మకు వాళ్ళని వదిలేసేయండి. బలమైనటువంటి వాళ్ళు 10 మంది చాలు, సైన్యం. ఎదుట శత్రువు పడగానే పరిగెత్తే వాళ్ళు 1000 మంది అయితే ఏం లాభం? 1000 మంది ఉన్నా వాళ్ళు పరిగెట్టే రకాలు కాబట్టి పరిగెట్టిపోతారు. 10 మంది ఉన్నా ఎదురు ఒడ్డి 1000 మందినైనా పోరాడగలిగిన వాళ్ళు సైన్యం. అట్లాంటి సైన్యం కావాలి. అలాంటి వాళ్ళని తయారు చేద్దాం. అలాంటి వాళ్ళు బాబాకు చాలామంది ఉన్నారు. ఛత్రపతి శివాజీకి ఉన్నట్టుగా వీర సైన్యం ఉంది బాబాకి. కాబట్టి సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులను బేస్ చేసుకొని మన భక్తిని ఏర్పాటు చేసుకోవాలి అని అనుకుంటే అది ఉట్టి భ్రమ. అది మారిపోతూ ఉంటాయి తీర్పులు. ఆధారాలని బేస్ చేసుకొని, సాక్ష్యాలను బేస్ చేసుకొని. సాయిబాబా వారు సాక్ష్యాల మీద ఆధారపడి ఉండే దేవుడు కాదు, ఆధారాలను ఆధారం చేసుకున్న దేవుడు కాదు, అనుభవాల ఆధారంగా ఏర్పాటైన దేవుడు, అనుభూతులను ప్రసాదించిన దేవుడు, అనుక్షణం మనకు తోడుగా ఉంటూ కంటికి రెప్పలా కాపాడుతున్నాడనే అనుభవాన్ని ఇచ్చినటువంటి దేవుడు. ఆ అనుభవాలు పొందిన భక్తులు ఎప్పుడూ పక్కకు పోరు. ఆ అనుభవాలు లేని వాళ్ళు, అనుభవాలు పొందే అర్హత లేని వాళ్ళు, సాయిబాబా భక్తులుగా చాలామంది అవుతున్న వాళ్ళు వెళ్ళిపోతారు, వాళ్ళు ఉండరు. వారి గురించి మనకు ఆలోచన అవసరం లేదు. ఎవరు అదృష్టవంతులో, ఎవరి పాపములు క్షీణించినవో, ఎవరి పుణ్యములు పండినవో వారు మాత్రమే బాబా భక్తులుగా చివరి వరకు నిలబడతారు. ఓం శ్రీ సాయిరామ్.